హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించినప్పటికీ నారా చంద్రబాబు నాయుడు ఇంకా తిరుమల లడ్డూపై రాజకీయ వ్యాఖ్యలు చేయడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీకు మొట్టికాయలు వేసినా సరిపోలేదా చంద్రబాబు అంటూ సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఆ వివరాలేంటి వీడియోలో చూసేద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాము. చంద్రబాబు వ్యవహార శైలిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీసీసీ మాజీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మండిపడ్డారండి. సుప్రీంకోర్టు తప్పు పట్టినటువంటి సందర్భంలో కూడా చంద్రబాబులో మార్పు రాలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ ప్రసాదంపై రాజకీయాలు చేస్తున్నారంటూ ట్వీట్ చేసిన జగన్ పలు రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు ఆహ్, తదితరులకైతే వారు ఈ మేరకు ట్యాగ్ చేశారు కూడా. సుప్రీంకోర్టు మీకు మొటికాయలు వేస్తూ తీర్పు ఇస్తే సిగ్గు లేకుండా ఆ తీర్పును వక్రీకరిస్తారా అంటూ కూడా జగన్ వాటిని చూపిస్తూ ధ్వజమెత్తారు. మీరు చేసిన తప్పులను సుప్రీంకోర్టు ఎత్తి చూపుతూ మిమ్మల్ని నిలదీస్తే మీకు అక్షింతలు వేసిందంటూ దుష్ప్రచారం చేస్తారా అంటూ జగన్ నిన్న నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో చంద్రబాబుపై మండిపడ్డారు. శనివారం ఎక్స్ అంటే ట్విట్టర్లో తెలుగుదేశం పార్టీ అధికారిక ఖాతాలో చేసిన పోస్టింగ్లు చూస్తే దేవుడి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించిన చంద్రబాబు కనీస పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదు సరి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారండి. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిన వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడంతో అబద్ధపు మీద అబద్ధాలు చెబుతూ ఉన్నారు అంటూ జగన్ ఆరోపించారు. మనిషిగా కొద్దిగా కొద్దిగా గానీ దేవుడంటే భక్తి ఉండాలి. కనీస ఇంకిత జ్ఞానమైనా ఉండాలి అంటూ జగన్ అన్నారు. అతి దారుణంగా వక్రీకరించడం ఏంటంటూ జగన్ తీవ్రంగా ఆక్షేపించారు. తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించినటువంటి నెయ్యి కల్తీ జరిగిందంటూ ఆరోపణలపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ప్రత్యేకమైన దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు పక్కన పెట్టిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల మనోభావాలు మండిపడుతున్నందున ఈ వ్యవహారంపై స్వతంత్ర నిష్పక్షపాత దర్యాప్తు అవసరమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దాంతో దర్యాప్తు విశ్వసనీయత పెరుగుతుందని కోర్టు కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ స్థానంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయనట్లుగా ఈ మేరకు ప్రకటించింది.